గుంటూరు జిల్లా మంగళగిరి విద్యాభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. పాఠశాల విద్యాశాఖలో ఉన్న సమస్యలను తక్షణమే పరిరక్షించాలని డిమాండ్ చేశారు. తీవ్ర గందరగోళం చోటు చేసుకోగా రంగంలోకి దిగిన పోలీసులు విద్యాభవన్ మెయిన్ గేటు వద్ద ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు విద్యార్థి నాయకుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కార్యాలయంలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నేటికి దాదాపుగా 10-15 రోజులు అవుతుంటే పాఠశాలలు ప్రారంభించి కనీసం ఇప్పటికి కూడా విద్యాశాఖ యొక్క కిట్లను ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందంటే ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తారు? అదే విధంగా ఫీజు నియంత్రణ చట్టం ఎఫ్ఆర్సి ఫీజు రెగ్యులేషన్ కమిటీని నియమించాలని చెప్పి గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైనటువంటి జీవోలు ఇచ్చినప్పటికీ కూడా ఆ జీవోలన్నింటినీ కూడా కేవలం పేపర్ మీద ఉన్నాయి. ఈ రోజు దాదాపుగా నర్సరీ చదివేటువంటి విద్యార్థులు, ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థుల కంటే కూడా ఎక్కువ ఫీజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వసూలు చేస్తున్నారు.